అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. శుభమస్తు, ఆనంద సిద్ధిరస్తు. మనకి రాబోతున్నది ఆషాఢ అమావాస్య. ఈ అమావాస్య యొక్క విశిష్టత గురించి, ఆ రోజున ఏం చేయాలి? నార్మల్గా అమావాస్య అంటే పితృతర్పణాలు ఇవన్నీ అంటూ ఉంటాం, కానీ విశేషంగా కొన్ని మాసాలకి ప్రత్యేకత, అది శాస్త్రపరంగా కూడా ఉంటుంది, అవి చాలా స్పెషల్ అంటూ ఉంటారు. అలాంటిది ఏమైనా ఉందా ఈ అమావాస్యకి? అంటే మనకి వెర్రితలలు అనేవి కొంత ఎక్కువగా ఉంటుంది. ఆషాఢ అమావాస్య కుకరాగా, మాఘమాస అమావాస్య కుకరాగా అనేది ఏమి ఉండదమ్మా. కొన్ని అమావాస్య విన్నట్టుగా తీర్థ శ్రాద్ధము, తీర్థ స్నానాలకి ఎక్కువగా ఉంటుంది. అంటే మాఘ స్నానము, కార్తీక స్నానాల్లో, అలాగే ఒక భాద్రపద అమావాస్య అనేది పితృదేవతలకి, అలాగే మనకి కార్తీక అమావాస్య అనేది లక్ష్మీదేవికి, ఇలా ప్రశస్తమైంది. మరి ఆషాఢ మాసం ఎవరికి ప్రశస్తమైందంటే ప్రతిదీ కూడా లక్ష్మీదేవికి, పితృదేవతలకి ఇష్టమైన మాసం. ప్రతి అమావాస్య ఇద్దరికే ప్రత్యేకమైనటువంటి విశేషం. ఇక్కడ మనకి ఆషాఢ మాసంలో వచ్చినటువంటి అమావాస్యలు ముఖ్యంగా మనకి పితృతర్పణాలతో పాటుగా ప్రదోష కాలంలో మనకి అద్భుతమైనటువంటి అమ్మవారి ఈ ఆషాఢ అమావాస్యలో అర్ధరాత్రి పూట అమ్మవారిని పూజ చేసుకోవడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. అదేంటంటే ఇందాక లేదన్నారు కదా, మళ్ళీ ప్రత్యేకత ఇప్పుడు ప్రత్యేకత అంటే ప్రతి అమావాస్యకి చేసుకోవాలి. ఈ ఆషాఢ అమావాస్య చేసేటువంటి ప్రయోజనం నెక్స్ట్ వచ్చేటువంటి వరలక్ష్మి ప్రధానమైనది కనుక ఈ రోజు కనుక అర్ధరాత్రి మనం అమ్మవారిని పూజిస్తే ఏమిటంటే తాంత్రిక పూజలా కాదండి. మనకి నిజంగానే దీపావళి అమావాస్య రోజు కూడా మనకి అర్ధరాత్రి లక్ష్మీదేవి పూజ ఉంటుంది. మనకి ఇంటి మధ్యలో అష్టదళ పద్మం వేసి ఆ పద్మంలో కలశం పెట్టి, ఆ కలశం పైన తామర పుష్పం పెట్టి, ఆ తామర పువ్వులో బంగారు రూపంలో అమ్మవారిని కానీ, లేదా వెండి రూపంలో అమ్మవారిని కానీ, లేదా మట్టి రూపంలో అమ్మవారిని కానీ పెట్టి ఈ యొక్క శ్రీ సూక్త విధానంగా పూజ చేసుకోవాలి. అది విశేషమైనటువంటి పూజ. ఆ సమయంలో పెట్టేటువంటి తీపి పదార్థాలు ఆ రాత్రి మనం తినాలి. ఇదందరూ కూడా మార్వాడీలు, రాజస్థానీ వాళ్ళు తప్పకుండా చేస్తారు. అద్భుతంగా వాళ్ళని చేసి ఆ టైంలో వాళ్ళు పాయసం తింటారు శుభ్రంగా. బ్రహ్మాండం పాయసం తింటారు, జిలేబీలు తింటారు, స్వీట్ తింటారు. అన్నదమందరూ కూడా అందరూ చాలా బ్రహ్మాండంగా ఇచ్చిపుచ్చుకుంటారు, బోల డబ్బులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఆడపిల్లకైతే పండగ రోజు. ఆ ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆడపిల్లకి కొన్ని, నిజం చెప్పాలంటే మేబీ మన ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళ పిల్లకైతే కొన్ని వందల కోట్లే. మళ్ళాంటి ఇళ్ళలో కనీసం 1000 రూపాయలని ఇస్తాను. మన మార్వాడీలు బంగారం ఇచ్చేస్తారు ఆడపిల్లకి. బంగారం చేతిలో పెట్టుకొని బంగారం ఇస్తారు. లేదంటే ఒక బంగారం పెట్టేసి నీకు ఎన్ని కావాలో తీసుకోమంటారు, అన్ని తీసుకుంటారు వాళ్ళు. లేదంటే కట్టలు, నోట్ల కట్టలు, ఇవన్నీ ఇస్తారు వాళ్ళు. అంటే వాళ్ళకి అలా కలిసి వస్తుంది. చాలా పద్ధతిగా ఉంటారు, చాలా నియమ నిబద్ధతలుగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. ఇటువంటి ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మనం పూజ చేయాలి. ఆవిడకి నిజంగా చెప్పాలంటే ఆషాఢ మాసంలోనే ఈ అమ్మాయికి, జ్యేష్ఠ మాసంలోనే ఈ చారుమతి అనేటువంటి అమ్మాయికి అమ్మవారు కనబడుతుంది. ఈమె ఆషాఢ మాసం నుంచే ప్లాన్ స్టార్ట్ చేస్తుంది. ఇక ఆషాఢ మాసంలో అమ్మాయి పౌర్ణమి వెళ్ళిపోగానే ఇల్లంతా శుభ్రం చేసుకోవడం, ఒక్కొక్క పనులు చేసుకోవడం, అందరికీ చెప్పుకుంటూ రావడం. మనకి ఇప్పుడంటే మొబైల్ ఉన్నాయి, ఫోన్ మెసేజ్ పెడుతున్నాం వాట్సాప్లో. అప్పుడు వాట్సాప్ లేవు. ఎడ్ల బండి మీద పరిగెట్టుకుంటూ వెళ్ళి, ఎడ్ల బండి వెళ్ళి అక్క మా ఇంట్లో పూజ ఉంది, వదిన మా ఇంట్లో పూజ ఉంది, బాబాయ్ గారు మా ఇంట్లో ఉంది అని అందరూ చెప్పుకోవాలి కదా. కాబట్టి దూరాభారాలు మనలాగా మెట్రోలు లేవు. అప్పుడంతా కూడా మనకి అప్పుడు చాలా దూరం ఉండేవి. కాబట్టి అలా కోసల దూరం వెళ్ళిపోయేవాళ్ళు. అలా వెళ్ళడానికి వీళ్ళకి 15 రోజులు ఈవిడికే పట్టింది. ఈవిడ ఇలా వెళ్ళి తిరిగి వస్తూ వచ్చిన తర్వాత అప్పుడు ఆవిడకి పౌర్ణమి ముందు శుక్రవారం వచ్చేసరికల్లా వీళ్ళందరూ రావద్దు, వాళ్ళందరూ కరెక్ట్ శుక్రవారం రాలే, వాళ్ళందరూ బుధవారం వచ్చి కూర్చున్నారు ముందుగానే. వారు ఆషాఢ మాసం అమావాస్యకు ముందు, శ్రావణ మాసంలో అమ్మవారి పూజ ముందుగానే వచ్చారు అందరు వాళ్ళు. మరి ఆ టైంకి ఎలా వస్తారు? మరి రాత్రి కూడా ప్రయాణం చేయరు ఆడవాళ్ళు. మరి పొద్దున రావాలి. ఉదయం సాయంత్రం వరకు రోజు ప్రయాణం చేశారు. మర్నాడు పొద్దున 5 వచ్చేసారు. శుక్రవారం పొద్దున కల్లా, గురువారం సాయంత్రం కల్లా అందరు ఇంటికి వచ్చి కూర్చున్నారు ముత్తైదులందరూ అమ్మవారి రూపంలో. ఇవన్నీ కూడా తెలుసుకోవాలి మనము. కాబట్టి ఇవన్నీ చేయాలంటే ఇప్పుడు ఆషాఢ మాసం మొదలు పెట్టాలి. అటువంటి ఆషాఢ మాసంలోనే ప్రక్రియ ప్రారంభం. అఫ్ కోర్స్ మా ఇంట్లో కూడా ఆషాఢ మాసంలో ప్రారంభమైంది. నేను మా ఆవిడని ఈ పూల డెకరేషన్ కోసం అని ఈ అమెజాన్లో ఆల్రెడీ ఆర్డర్ చేసుకున్నారు. నేను ఆ పూలను వచ్చేసి ప్లాస్టిక్ పూలు ఎందుకు డైరెక్ట్ పెట్టుకో అంటే ఆ పూలు ముందు రోజు పెడితే జారిపోతున్నాయని చెప్తే, ఎవరని అమ్మంటే అవి కూడా ఆ ప్లాస్టిక్ పూలు అయిపోయింది ఆ పరిస్థితి. బంతి పూలు పెట్టుకుంటాం అంటే అదొక క్షవరం, నాకు ఇదొక క్షవరం. అంటే ఆ బంతి పూలు తెచ్చుకోవడం, దాంతో గనకాంబరాలట మళ్ళీ. అంటే 1 by 1 వస్తాయి ఇప్పుడు అన్నీ కూడా. ఏంటి ఇంత లిస్ట్ ఇచ్చావంటే ఏం లేదండి, చిన్న లిస్టే ఉంది. మొన్న వచ్చిన పూలకి 850 రూపాయలు అయింది. ఏది 4 మూరలు, ఏది ప్లాస్టిక్ పూలు. దీనికంటే నేను రియల్ పూలు కొనుక్కోవడం మంచిది కదా. వాడు మూర ఇస్తాడు మన శుభ్రంగా. నాకు మీదేం పోయింది, కూర్చొని అలంకరించాల్సింది వాళ్ళు కదా, అప్పటికప్పుడు పని ఎక్కువగా ఉంటుంది. అదే అంటే ఇక్కడ చేసేటప్పటికి కూడా అప్పటికి చేసుకోవడానికి కూడా అంత కష్టపడితే రోజు దేవతారు చేస్తే నేను ఆ పరిస్థితి ఏంటో. అన్ని వాళ్ళు సమకూర్చి పెడితేనే కదా ప్రశాంతంగా మీరు చేసుకోవచ్చు. ఆఫ్ కోర్స్ అది వాళ్ళకి నాలో వచ్చే పుణ్యఫలం సగం వెళ్తుందిగా.
వెళ్ళాలి కదా మరి. వెళ్తుంది, కానీ వాళ్ళు చేసే పుణ్య వలన మాకే సగం రాదు, అది వాళ్ళకే సొంతం. కాబట్టి ఇలా మనకి ఆషాఢ మాసంలోనే మన ప్రక్రియ ప్రారంభం చేసి శ్రావణ మాసానికి విశేషంగా అమ్మవారిని ఆహ్వానించడం. దాని నిమిత్తంగా నేను చెప్తున్నాను, నేను ఆషాఢ మాసంలో కనుక మీరు అమావాస్య రోజున ఆ లక్ష్మీదేవి పూజిస్తే ఆ వరలక్ష్మి గజ్జలు గల్లు గల్లు అంటూ మీ ఇంటికి వచ్చే అవకాశం ఉంటుంది. ఎలా పూజించాలండి? సామాన్యంగా పొద్దున రాత్రే పూజక్కర్లా, సాయంత్రం ప్రదోష కాలంలో పూజ చేస్తే దీపాలు పెట్టగానే, ఏది అమావాస్యలో దీపాలు పెట్టగానే ఆ అమ్మవారిని ఇంట్లో దేవుడి గదిలో కలశం పెట్టుకొని దీపారాధన చేసి, అమ్మ రేపు వచ్చే శ్రావణ మాసంలో మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం, తప్పకుండా నువ్వు కొలువై ఉండమ్మా అని చెప్పేసి నిత్యలక్ష్మిని వరలక్ష్మిగా మార్చుకోవాలి మనం. ఆ రోజున మీకు అందుకే ఈ యొక్క ఆషాఢ అమావాస్య రోజున ఈ మన ఇంటి మహాలక్ష్మిని, మన రోజువారీ చేస్తున్న మహాలక్ష్మిని పూజించి అర్చన చేసి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేసుకొని దీపారాధన చేసి దైవజ్యం ఇచ్చి అమ్మవారికి, ఆ తర్వాత బ్రాహ్మడికి భోజనం పెట్టి మనం భోజనం చేస్తే అద్భుతమైనటువంటి శ్రావణ మాసానికి వచ్చేటువంటి లక్ష్మీప్రదం ప్రతినిత్యం మన ఇంట్లో ఉంటుంది. దాని నిమిత్తంగా మీరు ముందే పూజ చేసుకోవడం. అలాగే చాలా మందికి డౌట్స్ ఉంటాయి, ఏమంటే అమావాస్య రోజు ఇల్లు శుభ్రం చేసుకోవాలా, మర్నాడు చేసుకోవాలా అంటే, అందుకే చెప్పిన అటువంటి అనుమానాలు అక్కర్లేదు. ఎప్పుడో శ్రావణ మాసాలు రాగానే మనకు అక్కర్లా. అందుకనేమో అమ్మవారు పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం ఆవిడ. అంటే వీళ్ళందరూ ఇబ్బంది, ఇట్లా నానా రకాల ప్రశ్నలు అడుగుతారు, కిరణ్ శర్మ లాంటి వాళ్ళు నలిగిపోతారు అని చెప్పేది ఆవిడ పౌర్ణమి ముందుగా శుక్రవారం, అంతకుముందు శుక్రవారం వచ్చేస్తుంది మాకు, మా అదృష్టం కొద్దీ. కాబట్టి వీళ్ళేస్తారు, అమ్మాయి మమ్మల్ని అడగకుండానే శ్రావణమాసం వరలక్ష్మి వ్రతం కాదుగా, ఒక శుక్రవారం ఉందని చెప్పేసి ముందు ఆ శుక్రవారానికి ముందు రోజే శుభ్రం చేసుకోవడం మొదలు పెడతారు. అయినా మా కర్మగాలు మళ్ళీ ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. నెలంతా ఆచరించే వాళ్ళైతే ఖచ్చితంగా ముందే శుభ్రం చేసుకోవాలి కదండి. ప్రతి ఆషాఢ మాసంలోనే మొదలుపెట్టమంటాను నేను. బంగారం కొనుక్కోవడము, కలశం కొనుక్కోవడము, లేదా పీఠ కొనుక్కోవడము. కొత్త కాపురంకి వచ్చింది అమ్మాయి, పాపం మంచి యాటిట్యూడ్, మంచి దైవభక్తి ఎక్కువ ఉంది అమ్మాయికి, మరి అంత బ్రహ్మాండమైనటువంటి ఈ మంచిగా పూజ చేసుకోవాలి, నేను కలశం బాగుండాలి అనేటువంటి విషయంలో అమ్మాయికి ఉత్సుకత బాగా ఉంది. శ్రావణ మాసాలను దొరకవుగా, దానికి హడావుడి పడడం ఎందుకు? హాయిగా మన ఆషాఢ మాసంలో అన్ని సమకూర్చుకోండి. ఓకే, ఇల్లు శుభ్రం చేసుకోండి. ఆషాఢ మాసంలో ఏ త్రయోదశికి ముందు రోజునే శుభ్రం చేసుకోండి. ఆషాఢ అమావాస్యకు వచ్చే త్రయోదశి ముందు పూజ చేసుకుంటే ఆషాఢ అమావాస్య లక్ష్మీ పూజ చేసుకోమన్నాం కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోండి. అంతే, 2 రోజుల ముందుగానే బ్రహ్మాండంగా మనకి అన్ని అలంకారం అయిపోతుంది. ఇల్లంతా బూజు దులుపుకోవచ్చు, బ్రహ్మాండంగా చేసుకోవచ్చు, అలుకోవచ్చు, శుభ్రం చేసుకొని కొత్త కొత్త వస్త్రాలన్నీ కట్టవచ్చు, కట్టెన్స్ మార్చుకోవచ్చు. అంటే ఇవన్నీ ఒక రోజుకి అయ్యే పని కాదు కదమ్మా. అంటే సంవత్సరం తరబడి చేసుకునే పూజలు కావు. కాబట్టి ఈ ఆషాఢ మాసాలు ఇవన్నీ చేసేసుకుంటే నీళ్ళు శ్రావణ మాసం మొదలయ్యే కల్లా నీళ్ళే లక్ష్మీదేవి లాగా లక్ష్మీ నిలయంగా ఉంటుంది. కాబట్టి మనం ముందుగానే దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు గృహమే దేవాలయం, ఆ దేవాలయం రోజు మీరు శుభ్రం చేస్తూనే ఉన్నారు, రోజు నైవేద్యం పెడుతూనే ఉన్నారు, అక్కడ అగ్నిహోత్రాన్ని వెలిగిస్తున్నారు, స్టవ్ని, అన్నం వండుతున్నారు, మీకు తెలియకుండానే నైవేద్యం పెడుతున్నారు అమ్మవారికి, మీకు తెలియకుండానే ప్రార్థన చేస్తున్నారు, మీకు తెలియకుండా అన్ని పనులు చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ మీకు ఉత్సాహాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. ఎందుకు ఇంత ఆరోగ్యంగా ఉంటారు ఆడవాళ్ళు అంటే ఇదే కారణం. అక్కడ ఉండేటువంటి వంటగదిలో దాదాపు 5-6 గంటలు నిలబడి దైవ ప్రార్థన చేసుకుంటూ, సరే మీరు వేరే పిచ్చపాటు మాట్లాడినా అప్పుడో ఇప్పుడో కనీసం అమ్మవారి నామాలు చదువుకుంటూ, స్తోత్రం చదువుతూ, ధ్యానం చేసుకుంటూ, అరే నా భర్తకి ఇది పెట్టాలి, నా కొడుకు ఇది పెట్టాలి, నా కూతురికి ఇది పెట్టాలి, బంధువులు మామయ్య గారికి ఇది పెట్టాలి అనేటువంటి భావనతో ప్రతి ఒక్కళ్ళ కోసం చూస్తున్నారు మీరు. అటువంటి ప్రతి ఒక్కళ్ళ కోసం కడుపు నింపే ప్రయత్నంలో మీకు మీరు ఆరోగ్యాన్ని, పుణ్యబలాన్ని పొందుకుంటారు. అందుకే ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. అఫ్కోర్స్ ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి అనేక రకాల వాసనలు పీల్చి అనేక అనారోగ్యాలు తెచ్చుకుంటున్నారు అనుకుంటే వేరే విషయం. బర్గర్లో ఉండమని మిమ్మల్ని ఎప్పుడు రోజు దమ్ బిర్యానీ ఎందుకు కొడుతున్నారు, మీరు పనికిరానం ఎందుకు కొడుతున్నారు? పనికొచ్చే చింతకాయ పచ్చడి, ఆవకాయ పచ్చడి, పెరుగన్నం, దధ్యోదనం, సరే అప్పుడప్పుడు బాపలు తింటారంటే అప్పుడప్పుడు, అంటే ఆదివారం చికెన్ అనవచ్చు, మళ్ళీ ఆదివారం మటన్ అనవచ్చు. కానీ రోజు తరబడి హలో స్విగ్గీ, హలో జొమాటో, ఈ జొమాటోలు ఏందో కానీ వాడు రోజు తీసుకొచ్చి తింటున్నారు మీరు. ఆ రోజు తినడం వల్ల ఆ బొక్కలు ఇంట్లో ఉంటున్నాయి. అమ్మవారి పూజ కన్నా బొక్కల పూజ ఎక్కువైపోయింది. కాబట్టి ఆ బొక్కల పూజ ఎక్కువైపోయేసరికి ఇంట్లో అమ్మవారు ఉండట్లేదు. కాబట్టి ఏదో నెలకోసారి తిన్నామంటే అది వేరే విషయం, రోజునా. కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఎప్పుడో ఒకప్పుడు చేయాల్సిన పనులు మనం నిత్యం చేయడం కరెక్ట్ కాదు. దానికి అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నాం మనం. కాబట్టి ఆరోగ్యంగా ఉండడానికి మీరు చేసే పనులు జాగ్రత్త చేసుకుంటూ, మీ ఆషాఢ మాసంలోనే తప్పకుండా మీరు అన్నీ శుభ్రం చేసుకుంటూ, అంటే నేను చెప్పేదంటే అమావాస్యకి 3 రోజుల ముందు, అంటే ద్వాదశి, ఏకాదశి అయిపోయిందిగా, ద్వాదశి ప్రారంభం చేయండి. ద్వాదశి రోజు శుభ్రంగా అని చేసుకోండి, అమావాస్య రోజు శుభ్రం చేసుకో, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అమావాస్య రోజు చేయొద్దు అనేది ఎక్కడుందో గ్రంథాలను చూపించాలి, లేదు చేయొద్దు అని ఎక్కడ లేదు, శుభ్రం చేసుకోవచ్చు అని చెప్పబడింది. అమావాస్య రోజు శుభ్రం చేసుకోవచ్చును అని చెప్పబడింది. కాబట్టి తప్పకుండా అమావాస్య రోజు మీరు శుభ్రం చేసుకోవచ్చు, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ధన్యవాదాలండి. శుభమస్తు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.